బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లాలో జరిగిన వి కావేరి బస్ ట్రావెల్స్ ప్రమాదం ఎన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపిందో మనకు తెలుసు. ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన సంచలన రెండు వీడియోలు బయటకు వచ్చాయి. బస్సు ప్రమాదానికి ముందు శివశంకర్ అలాగే ఎర్రిస్వామి రోడ్డు పక్కన ఉన్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. రోడ్డు పక్కన బైక్ పడి ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ లో ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. అలాగే చనిపోయి శివశంకర్ కనిపించినటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం జరగక ముందు కొద్ది నిమిషాల ముందు వీడియో చాలా స్పష్టంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బైక్ని డివైడర్కు ఢీకొట్టిన తర్వాత ఎర్రిస్వామి శివశంకర్ పడిపోయిన తర్వాత శివశంకర్ ఆ డివైడర్కి తల ఢీకొట్టుకొని చనిపోయిన తర్వాత ఎర్రిస్వామి ఆ మృతదేహాన్ని లాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. వేరే బస్సు ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి బస్సు మెల్లగా వాళ్ళని చూసుకుంటూ వెళుతున్నటువంటి బస్సు దృశ్యం కూడా మీకు కనిపిస్తోంది. ఇది వేరే బస్సు, వి కావేరి ట్రావెల్స్ బస్సు కాదు. ఈ వాళ్ళు బైక్ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత శివశంకర్ పడిపోయిన తర్వాత ఎర్రిస్వామి శివశంకర్ మృతదేహాన్ని పక్కకు లాగిన తర్వాత ఒక బస్సు వచ్చిందండి. ఆ బస్సుకు సంబంధించినటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు ఈ ప్రమాదాన్ని చూశారు. అతను మీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, బస్సు లోపల ఉన్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు ఆ ప్రమాదం జరిగినటువంటి తీరుని. అతను శివశంకర్ పడిపోయాడు, ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. చాలా క్లియర్గా ఆ బస్సులో ఉన్న వాళ్ళు చూశారు. మెల్లగా దీన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు అట్లా ముందుకు అదే విధంగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెనకాల వి కావేరి ట్రావెల్స్ బస్సు వచ్చింది. ఆ బస్సు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రైట్ సైడ్లో బైక్ పడి ఉన్నటువంటి ప్రదేశం, బైక్ చాలా స్పష్టంగా అక్కడ డివైడర్ని ఢీకొట్టి బైక్ ఆ విధంగా పడిపోయింది. శివశంకర్ ఇక్కడే పడిపోయి ఉన్నాడు. ఆ రోడ్డు మీద బైక్ పడిపోయినటువంటి దృశ్యం కూడా మీరు చాలా క్లియర్గా ఆ సర్కిల్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ సర్కిల్లో బైక్ ఉన్నటువంటి దృశ్యం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ పడిపోయాడు. అదే డివైడర్కు శివశంకర్ తల గుద్దుకుని అక్కడే స్పాట్లోనే చనిపోయిన పరిస్థితుంది. మీరు విజువల్లో చూడొచ్చు. రోడ్డు అంతా కూడా తడిగా ఉంది, వర్షం పడుతోంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళ బైక్ యాక్సిడెంట్కి గురైన తర్వాత శివశంకర్ని లెఫ్ట్ సైడ్కు ఈడ్చుకుంటూ ఇటు తీసుకొచ్చాడు. మీకు అక్కడ ఎర్రిస్వామి నిలబడి ఉన్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. కింద నిర్జీవంగా పడి ఉన్నటువంటి శివశంకర్ మృతదేహాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. ఎర్రిస్వామి శివశంకర్ మృతదేహం చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తోంది. ఇది మొత్తం కూడా వేరొక బస్సులో ఆ బస్సు డాష్ బోర్డులో ఉన్నటువంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు. వీళ్ళు బైక్ పడిపోయిన తర్వాత శివశంకర్ చనిపోయిన తర్వాత అతను రోడ్డు పక్కకి ఈడ్చుకుంటూ ఆ మృతదేహాన్ని ఇటు తీసుకొచ్చిన తర్వాత అదే సమయంలో వచ్చినటువంటి ఒక బస్సు డాష్ బోర్డ్లో కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూడొచ్చు. దీని తర్వాత ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఆ బైక్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఆ బైక్ను చూసుకుంటూ ఇక్కడ ప్రమాదం జరిగింది కూడా చూసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రమాదాన్ని గమనించారు వీళ్ళు, ఈ బస్సు డ్రైవర్ కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు గమనించారు. మెల్లగా ఆపి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్లో మెల్లగా ఆపిన తర్వాత ఈ ప్రమాదం ఎలా జరిగింది బాబు, ఏమైంది, ఇతను బతుకున్నాడా లేదా, వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయి, ఇలాంటి చర్యలు తీసుకొని ఉంటే ఈ బస్సులో ఉన్నవాళ్ళు, ఇదొక్కటే బస్సు కాదు, చాలా వెహికల్స్ వెళ్ళాయి, 19 వెహికల్స్ వెళ్ళాయండి. వి కావేరి ట్రావెల్స్ బస్సు 20వ బస్సు. ఈ బైక్ పడిపోయిన తర్వాత చాలా వెహికల్స్, బస్సులు కావచ్చు, ఇతర వెహికల్స్ కూడా వెళ్ళాయి. వాళ్ళందరూ చూసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ అట్లా వెళ్ళిపోయారు. కానీ ఏ ఒక్కరు కూడా ఏమైంది, ఇతనికి ఏ యాక్సిడెంట్ అయింది కదా, వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయడం కావచ్చు, వాళ్ళకి ఏదన్నా సహాయంగా ఉండి ఉంటే తర్వాత వచ్చినటువంటి వి కావేరి ట్రావెల్స్ బస్సుకు పెద్ద ప్రమాదానికి గురి అయి ఉండేది కాదండి. ఎందుకంటే వాళ్ళు చొరవ తీసుకుని ఒక పక్కకు ఆపి అంబులెన్స్కి ఫోన్ చేయటము, కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటే అదే సమయంలో ఆ బైక్ను కూడా పక్కకు లాగేసి ఉండేవాళ్ళు, అంబులెన్స్ వచ్చేది, శివశంకర్ని తీసుకెళ్లేవాళ్ళు, ఇది జరిగి ఉండేది. కానీ ఏ ఒక్కరూ కూడా ఆపకుండా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారనేది కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బస్సు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి వి కావేరి ట్రావెల్స్ బస్సు ఇంకొక వీడియో కూడా రికార్డ్ అయింది. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు వి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ చెట్టుకు కొన భాగంలో ఏ విధంగా ముందుకు వచ్చిందో చూడండి. ఏరో మేరకు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ దూరంగా ఉన్నటువంటి ఇంకొక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం, ఆ కెమెరా రికార్డ్ చేసినటువంటి దృశ్యం చూడండి. వి కావేరి ట్రావెల్స్ బస్సు ముందుకి ఇట్లాగే వచ్చింది. వచ్చిన తర్వాత ఆ బైకు కింద తగిలింది, ఆగిపోయింది. ఏదో కింద
కా బలంగా తాకిందని చెప్పి అతనికి అర్థమైంది. వెంటనే వెనక్కి తీసుకెళ్ళాడు. చూడండి, వెనక్కి తీసుకెళ్లిన వెంటనే ఆ రాపిడికి అప్పటికే పెట్రోల్ లీక్ అయిపోయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. చూసారా, ఒక్కసారిగా మొత్తం స్క్రీన్ మొత్తం మీకు ఒక వెలుగులాగా కనిపిస్తుంది. అదే సమయంలో ముందుకొచ్చి వెనక్కి లాగిన క్రమంలో ఆ రాపిడికి పెట్రోల్ లీక్ అయిపోయింది కాబట్టి, బలంగా రాపిడి జరిగింది కాబట్టి నిప్పురవ్వలు అంటుకుని ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయినటువంటి దృశ్యాలు మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది వేరే కెమెరాలో రికార్డ్ అయింది. దానికి దూరంగా అక్కడ ఇల్లుందా, లేకపోతే ఫామ్ హౌస్ ఉందా, లేకపోతే వేరేది ఏముందో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం, ప్రమాదం జరిగినటువంటి దృశ్యం చాలా స్పష్టంగా కావేరీ ట్రావెల్స్ బస్సు కొంత నిర్లక్ష్యంగా మరి అతనికి బైక్ కనిపించిందో లేదో తెలియదు, కానీ బైక్ మీదకి ఎక్కిచ్చేశాడు. కింద అర్థమైపోయింది దేని మీదో మనం బస్సు వెళ్ళిందని. వెంటనే వెనక్కి లాగడి. చూడండి, వెనక్కి వెళ్ళిన వెంటనే రాపిడి గురై ఒక్కసారిగా పేలిపోయింది. ఒక బాంబులాగా పేలిపోయినట్టు పరిస్థితుంది. ఇంత పెద్ద విషాదం జరిగింది. అది పేలిపోయిన తర్వాత ఒక్కసారిగా మంటలు అంటుకుని ఇంజన్లోకి మంటలు వెళ్ళిపోయి అదేవిధంగా బస్సు మొత్తం తగలబడిపోయి చాలామంది కూడా తమను తాము బతికించుకునే క్రమంలో చాలామంది అద్దాలు పగలగొట్టి కొంతమంది బయటపడ్డారు. కానీ 19 మంది ఈ ప్రమాదంలో సజీవ దహనమైపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ లైవ్లో ఈ వీడియో చూస్తుంటే నిజంగా చాలా బాధ కలుగుతుంది. ముందొచ్చినటువంటి వెహికల్స్ నిజంగా ఆపి వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుని ఈ ట్రావెల్స్ బస్సు ఆ బైక్ మీదకి ఎక్కేది కాదు, రాపిడి జరిగేదే కాదు. ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి 19 కుటుంబాల తీవ్రని శోకాన్ని మిగిల్చే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 2 వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఈ వీడియోలు బయటకు వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అవుతుంది. ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి వీడియోలు. ప్రమాదం జరగకముందు, ఈ బస్సు తగలబడక ముందు, అందరూ సజీవ దహనం కాకముందు ఒక బస్సు వెళ్ళింది. ఆ బస్సు ప్రమాద దృశ్యాలు కూడా చాలా క్లియర్గా ఇక్కడ చూడండి. ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు, శివశంకర్ మృతదేహం కింద కనిపిస్తోంది, ఇటు రైట్ సైడ్లో ఆ బైక్ కూడా కనిపిస్తోంది. ఆ తర్వాత వీళ్ళు అదేవిధంగా ముందుకు పోయారు. వెనకాల వచ్చిన ట్రావెల్స్ బస్సు ఈ విధంగా బైక్ మీద వెళ్ళిపోయి ప్రమాదానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే 19 కుటుంబాలు, కొంతమంది పిల్లల్ని కోల్పోయారు, మొత్తం తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చాలామంది చదువుకున్న వాళ్ళు, బెంగళూరుకి వెళ్తున్న వాళ్ళు, చదువుకోవడానికి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, జాబులు చేయడానికి వెళ్తున్న కావచ్చు, దీపావళి పండగను వచ్చి పండగ చేసుకుని మళ్ళీ బెంగళూరుకి వెళ్తున్నటువంటి వాళ్ళు, ఎంతోమంది కుటుంబాలు పూర్తిగా బుగ్గిపాలైపోయినటువంటి పరిస్థితి ఉంది.